వీటన్నిటితో పాటు ఈవెన్ అమరయ్య గారు రీసెంట్ గా చెక్ పెట్టారు February to February. సో ఫిబ్రవరిలో తను ఎక్కడున్నాడు, లాస్ట్ ఇయర్ 2022 ఫిబ్రవరిలో ఎక్కడున్నారు అమరయ్య సార్ అంటే మీలాగే మొదలుపెట్టిన వ్యక్తే. 19,000 20,000 ఆ ఇన్కమ్ లో ఉన్న వ్యక్తి. బట్ 1 year ఈ కంపెనీ గివప్ ఇవ్వకుండా ఆయనకి వచ్చాయి. మీకు ఎన్నైతే ఎదురు దెబ్బలు తగిలే ఆయనకనే అవే రిజెక్షన్స్ వచ్చాయి. మీకు ఎంతమంది ఫైల్ తెలుసండి, నేను విన్నానండి అని చెప్పారు, ఆయనకు అవే చెప్పారు. కానీ ఆయన జర్నీ ఆపలేదు, ముందుకు వెళ్తూనే ఉన్నాడు. నెక్స్ట్ అని కూడా వెళ్తూనే ఉన్నాడు. అలా వర్క్ చేసుకుంటూ మేనేజర్ అయ్యాడు, తర్వాత సీనియర్ మేనేజర్ అయ్యాడు. అండ్ ఆయనకి ఇద్దరు మేనేజర్ డెవలప్ చేస్తున్నాడు. వాళ్ళ కింద కూడా నెక్స్ట్ 1 month 2 months లో ఆ ఇద్దరి కింద కూడా మళ్ళీ 2-3 మేనేజర్ అవడానికి రెడీగా ఉంది. ఆర్ యూ ఇన్ ద రేస్? ఆర్ యూ రెడీ టు గివ్ యువర్ టైం? ఎందుకు అనేది మీకు ఆల్రెడీ తెలుసు. డెసిషన్ తీసుకున్నారు, ఛాంపియన్స్ గా తీసుకుని ఒక సపరేట్ ట్రైనింగ్ చేస్తుంది. కానీ ఈ ఛాంపియన్స్ ఇలాగే 4 సీసీలో 10 సీసీలో 5 సీసీలో ఆ 20,000 10,000 ఉండాలని నేను కోరుకోవట్లేదు. మీరు అలాగే ఉండాలనుకుంటారా? లేదా లెవెల్ అప్ అవ్వాలి సార్, మూవ్ అప్ అవ్వాలి, ప్రమోట్ అవ్వాలి అంటే హరి సార్ చేతులు లేదు, శ్రీని సార్ చేతులు లేదు, లేదా అమరేష్ సార్ చేతులు లేదు. నీ ప్రమోషన్ ఇప్పటిగా నీ చేతుల్లోనే ఉంది. ఎఫర్ట్స్ ఎంత పెట్టాలని డిసైడ్ అయ్యావు, దాని తగ్గట్టుగా ఆ డైరెక్షన్ తీసుకుంటున్నావా, ఆ ప్లానింగ్